వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. టీడీపీలో అంతర్గత విభేదాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలికపూడి కేసినేని చిన్ని అంశంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. లండన్ నుంచి చంద్రబాబు రాగానే నివేదికను ఆయన ముందుకు తీసుకెళ్లనుంది. ఇప్పటికే ఎవరైనా క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. మరి కొలికపూడి కేసినేని చిన్ని అంశంలో చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారు? ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే. ఓకే, ముందుగా కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్. మనము ఒకసారి ఏపీ రాజకీయాల్లోకి వెళ్తే ఇక్కడ ఎమ్మెల్యే కొలకపూడి అలాగే ఎంపీ కేసినేని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వారు. మరి టీడీపీలో అంతర్గత విభేదాలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారని వింటున్నాము. అయితే ఏ పార్టీలో అయినా అంతర్గత విభేదాలు ఉంటాయని అనుకోవచ్చు, కానీ ఈ విధంగా దీనిని బహిర్గతం చేసుకోవడాన్ని ముందుగా వారి యొక్క వ్యవహార శైలిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, అంతా శాకాహారులే, మధ్యలో రొయ్యల బుట్ట మాయమైంది అని చెప్తారు. వీళ్ళిద్దరూ కొలికపూడి శ్రీనివాసరావు అదేవిధంగా కేసినేని చిన్ని ఎంపీ, విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళిద్దరిని పిలిచి క్రమశిక్షణ కమిటీ మాట్లాడిందని, ఇద్దరు పార్టీ కోసమే తాము పనిచేస్తున్నామని, అయితే పరస్పరం జోక్యం చేసుకుంటున్నారనేటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి నాను అన్ని నియోజకవర్గాలన్నింటిలో, అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తనదని, అభివృద్ధి కోసమే తాను వెళ్తున్నానని చెప్పారు. ఇద్దరూ చెప్పింది ఏంటంటే పార్టీ అధిష్టాన వర్గం ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అంతర్గతంగా ఏం చెప్పారు, వాళ్ళు ఏం అడిగారు, వీళ్ళు ఏం చెప్పారు అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే, తెలంగాణలోని వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ఆ కుటుంబానికి వ్యతిరేకంగా కొంతమంది ఆ జిల్లాలోని నాయకులు పంచాయతీ, ఏమిటి పంచాయతీ అంటే డబ్బులు పంచుకోవడం దగ్గర, దండుకోవడం దగ్గర పంచాయతీ అనేది బహిరంగ రహస్యం. దీనిలో కూడా అదే కనిపిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అందుకని అంతిమంగా ఒక విచారణ జరిపారు. ఆ విచారణలో ఫలితంగా ఏమి చర్యలు తీసుకుంటారు, ఇద్దరి మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే ఒకళ్ళ మీద చర్య తీసుకుంటారా, ఆ తీసుకునేటువంటి చర్యలు ఏముంటాయి, చంద్రబాబు నాయుడు గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏదో చేస్తారని చెప్తున్నారు. నా వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత అయినా, లేదా మళ్ళీ మరొకసారి లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత అయినా కానీ వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు దాదాపుగా ఉండవు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు అవినీతి అక్రమాలకి పాల్పడ్డారని బహిరంగంగా అంగీకరించినట్టు అవుతుంది. అది ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పెద్ద అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. అందువలన అలాంటి తీవ్రమైనటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఏదో ఒక పేరుతోటి ఇద్దరు మధ్య అనుమానాలు వచ్చాయి, మాట్లాడిన తర్వాత అనుమానాలన్నీ తీరాయని చెప్పేసి సర్దుబాటు చేసి ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని చెప్పి పంపించేటువంటి వ్యవహారంగానే ఉంటుందని అనుకుంటున్నాను. లేదు అంతకంటే భిన్నంగా గనక జరిగేట్లయితే అది తెలుగుదేశం పార్టీలో మరో చరిత్రకు నాంది పలుకుతుంది. ఎందుకు అంటే అనేక నియోజకవర్గాల్లో ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు ఇతర స్థానిక నాయకుల మధ్య కావచ్చు, ఆ విధమైనటువంటి ద్వంద్వాల్లో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా అధిష్టాన వర్గానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదు రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఎవరి మీద చర్య తీసుకుంటారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఓ పెద్ద పరీక్ష అవుతుంది. అందుకని దీన్ని ఒక టీ కప్పులో తుఫాన్ లాగా ముగించేస్తారు. ఎందుకు అంటే ఇది కూడా ఎందుకు జరిగిందంటే వాళ్ళిద్దరూ బహిర్గతమై మీడియాకి
ఉప్పందించి కావచ్చు, లేదా బహిరంగ ప్రకటన చేసి కావచ్చు, రచ్చ చేసి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఒక మచ్చ తెచ్చారు. అందుకని అది కూడా అంత బహిర్గతంగా వాళ్ళు మాట్లాడుకున్నారంటే అది క్రమశిక్షణను ఉల్లంఘించినట్లే. చంద్రబాబు నాయుడు మాట కూడా వినటం లేదనేటువంటి దానికి అది సంకేతంగా ఉంటుంది కనుక ఈ తతంగం జరిపారనేది నా అభిప్రాయం. అందువల్ల ఫైనల్ గా ఏం చేస్తారు ఏమిటనేటువంటిది చూడాల్సి ఉంది. రైట్. రామ్మోహన్ రావు గారు మీరేమంటారు సార్? మరి ఒకరిపై ఒకరు ఎమ్మెల్యే ఎంపీ ఆరోపణలు చేసుకొని మరి పార్టీ లైన్స్ క్రాస్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? షాలిని గారు, మీకు అట్లాగే ప్యానల్లో ఉన్న కోటేశ్వరరావు గారికి, అట్లాగే మనకు పోస్టర్ టీవీకి నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. ఒక పద్యం ఉంది మా ఇంటిలోని బోరి ఇంతింత కాదయ్య, కంటిలో నడుసు చెప్పులో రాయి, అట్లాగే చెవిలోని జోరి గట్లను ఇంటిలోని బోరి ఇంతింత కాదయ్య విశ్వదాభిరామ. ఇవాళ తెలుగుదేశం పార్టీలో చాలా మంది మొదటిసారి ఎన్నికైన ఉంటుంది ఎమ్మెల్యేగా. తిరువూరు ఎమ్మెల్యే కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ నాకు ఈ ప్యానల్లో చాలాసార్లు మనకు డిస్కషన్ లో వచ్చేవాడు. అమరావతి రాజధాని బాగా ప్రమోట్ చేస్తూ రాజధానిని ఉండాలని చెప్పి కోరుకుంటూ వచ్చేవాడు. మంచి వాగ్దాటి ఉన్నవాడు. అట్లా ఆయన మొదటిసారి టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో కొలిక ఏంటిదంటే, తన నియోజకవర్గంలోని పాము కదా తన గుడ్లను తానే తిన్నట్టు ఆ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ అంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఆయన వలస వెళ్ళినట్టు లెక్క, వలస నాయకుడు ఎవరు ఎస్సీ నియోజకవర్గం కనుక ఆయనకి ఇచ్చారు, గెలిచారు ఆయన. మంచిది. గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చాలా మన విభేదాలు ఉండడం, ఒక్కోసారి చాలా దూకుడుగా ప్రవర్తించడం చూసాం మన గతంలో. ఒక్కొక్కరిని ఏరేస్తానని చెప్పడం చాలా బాగా మనకు దాన్ని ఏమైందంటే ఒక తన కార్యకర్తలు తానే మన హరణం చేసుకోవడం అవన్నీ చూసాం మనం. ఇది ఒకటే కాదు, చంద్రబాబు నాయుడు గారు గతంలో 2 సార్లు హెచ్చరించారు కూడా. నాకు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నాకు సలహాలు ఇచ్చేంత వారు అయ్యారు. ఏమిటి అసలు వాళ్ళ గొప్పతనం ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి? నేను 8 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, 4వ సారి ముఖ్యమంత్రిని, నాకు సలహాలు ఇచ్చే ముందు వాళ్ళు సరిగ్గా తెలుసుకోండి అని చెప్పి డైరెక్ట్ గా బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇక్కడ ఇంకొకటి కూడా వచ్చింది శాలిని, ఏమంటే చాలా సార్లు ఇక్కడ ఏమైందంటే, మీరు గెలిచిన వాళ్ళు కూడా కొన్నిసార్లు ఫిరాయింపుదారులు కూడా ఉన్నారు ఇందులో. ఇప్పుడు మన తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చు భద్రాసు సుమతి అన్నట్టు చాలా మంది మన వైఎస్ఆర్సీపీ నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎన్నికల ముందు వాళ్ళందరూ ఒక వర్గంగా ఉన్నారు. అంటే ఒక వర్గం అంటే ఎక్కడికక్కడ. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉన్నారు. అంటే కొన్నిసార్లు తెలుగుదేశంలో మొదటి నుంచి సేవ చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్ట నష్టాలు అనుభవించిన వాళ్ళకు కూడా టికెట్ రాలేదు. ఆటోమేటిక్ గా అంతకుముందు ఫిరాయించిన వాళ్ళకు టికెట్లు వచ్చినాయి, వాళ్ళు గెలిచారు కూడా. అక్కడే విభేదాలు ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది కొత్తగా ఎన్నికైన వాళ్ళు, అట్లాగే ఫిరాయించి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. దాని పార్థసారథి మంత్రి గారు ఉన్నారు, గతంలో ఆయన వైసీపీలో ఉండేవారు. అట్లా ఒక 10-20 మంది వాళ్ళు అక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడ ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్లకు విభేదాలు ఉంటాయి. సేమ్ తిరువూరు అదే పరిస్థితి. ఇది ఫిరాయింపుదారు కాదు ఎవరు, కొలిపూడి శ్రీనివాసరావు. కానీ ఏమైందంటే, బయట నుంచి వచ్చిన వాడు కదా, అక్కడ ఆల్రెడీ ఆ నియోజకవర్గం బట్టికేడ్చి నియోజకవర్గంలో పదవులు రాక అట్లా కూడా ఏమైందంటే తన వర్గాన్ని మెయింటైన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అక్కడ చేసుకుంటున్నారు. అందుకని ఒకటి మాత్రం నిజం ఏంటంటే, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు వాటాల పంపిణీ. ఎవరి ఎన్నికైనా ఏ రాయి అయినా తలబలగొట్టుకని అన్నట్టు 4-5 కుంభకోణాలు చేస్తున్నారు వీళ్ళందరూ. అంతకుముందున్న వైసీపీ ఎమ్మెల్యే చేసింది వీళ్ళు చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే వైసీపీ ఎమ్మెల్యేలతో కలుపుకొని చేస్తున్నారు. ల్యాండ్, మైను, వైను, శాండ్, ఈ 4 కుంభకోణాలు 4 అక్కడ జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఏం చేస్తున్నారు, మన చేతికి మట్టి అంటుకోవద్దని చెప్పి వీళ్ళ తామరాకు మీద నీటి పట్టు కాకుండా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక కఠినం కదా, బయటపడితే కష్టం అని చెప్పి అంతకుముందు ఇందులో అనుభవం ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి, లేకుంటే వైసీపీ నాయకులతో కలిసి మీ కుంభకోణాలు మీరు చేయండి, అందులో మాకు వాటా ఇవ్వండి జరుగుతుంది. అది కూడా ఇంకో కోణం చూడాలి. అప్పుడు ఏమవుతుందంటే, తెలుగుదేశం ఒరిజినల్ కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారు కదా నియోజకవర్గంలో, మీరు ఒకటే మీరు వాటాలు పంచుకుంటే మా సంగతి ఏమిటి అని కూడా అక్కడ నియోజకవర్గాల్లో ఇంకో ఘర్షణ జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకు, అట్లాగే కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ లేకుంటే కూటమి కార్యకర్తలకు, అట్లాగే తెలుగుదేశం పార్టీ మన నాయకులకు
అట్లాగే జనసేన అంటే మిత్రపక్షం ఉంది, లేకుంటే బీజేపీ కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా ఆధిపత్య పోటీ జరుగుతుంది. మాకు విలువ ఇవ్వడం లేదు, ఇవ్వడం ఇస్తున్నారు అని చెప్పి. ఉదాహరణకు మనకు పిఠాపురం నియోజకవర్గం తీసుకున్నాం. మనకు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికైన తర్వాత అంతకుముందు మాజీ ఎమ్మెల్యే, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నా లేకుంటే అంతకు ముందుగా ఎమ్మెల్యే గెలిచిన వర్మకును క్యాడర్ పడ్డట్లేదు చూస్తున్నాం కదా. అంటే జనసేన క్యాడర్ బాగా పెట్టయిపోతుంటే వర్మ లాంటి వాడు చాలా సార్లు హెచ్చరించిండు. చివరికి వర్మ గారిని పిలిపించి మరి ఇప్పుడు ఇద్దరి మధ్యన సయోధ్య గురించాల్సిన అవసరం వచ్చింది. అంటే జనసేన కార్యకర్తలకు అలాగే మనకు తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు మన తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే ఇద్దరికి మధ్యన సయోధ్య గురించాల్సి వస్తుంది. ఇక్కడనే కాదు, చాలాసార్లు మన బీజేపీ ఎమ్మెల్యేలకు బీజేపీ 8 సీట్లు గెలిచింది. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక అవన్నీ వేరు. ఇప్పుడు ఇంటిలోని పోరైతే తెలుగుదేశం పార్టీలో దాదాపు చెప్తున్నాం సగం మంది కొత్తగా ఎన్నికైన వాడు ఉన్నారు. అట్లాగే అనుభవ శూన్యులైన అనుభవ రాహిత్యంగా ఉన్న మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులకు మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకు సంబంధించిన కనీస పరిజ్ఞానం ఉండలేదు. దానివల్ల కూడా వాళ్ళు తప్పులు చేస్తున్నారు. అందుకని మొత్తం మీద ఈ ఒక పెద్ద తలనొప్పిగా చంద్రబాబు నాయుడుకి మారిపోయింది. ఇది ఒకటే కాదు, చాలా సార్లు ఈ 2-3 విషయాలు హెచ్చరించారు. ఇక ముందు నాకు సలహాలు ఇచ్చే ముందు మీరు మొదటిసారి ఎన్నికయ్యారు, మీ పనితీరు తెలుసుకోండి, మీ పని ఏం చేస్తున్నారో చూసుకోండి, అందరి పనితీరు గురించి ఉజ్జాయింపుగా చేస్తున్నాను నేను. ఒకవేళ పని సరిగ్గా చేయకపోతే తోక జాడిస్తే తోక కత్తిరిస్తానని కూడా చంద్రబాబు నాయుడు బహిరంగ హెచ్చరించారు. ఇప్పుడు ఏమైందంటే నవ్వేటోని ముందు నడి బజార్లో జారిపడ్డట్టు వైసీపీ ఏ అవకాశం దొరుకుతుందా చూస్తున్నది. అటువంటిప్పుడు ఇట్లాంటి కొలగపూడి నాని వీళ్ళందరి మధ్యన మరి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్రమశిక్షితంగా పిలిపించినా కూడా ఇద్దరు వివరణిస్తారు, పెద్దగా చర్యలే ఉండవు, ఇద్దరు కలిసిపోతారని నేను అనుకుంటున్నాను. రెండోది, మన కొడిపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు చిన్నవేం కావు. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాన్ని బయట పెట్టారు. 5 కోట్ల రూపాయలు ఇచ్చి నేను ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నాను, దానికి ఆధారాలు చూపెడుతున్నాను. అసలు చిన్నికి డైరెక్ట్ గా 1,60,60,00,000 రూపాయలు ఏ విడతల్లో సంపాదించి చూపెడుతున్నారు, ఎక్కడ మిగతా డబ్బులు ఇచ్చినా అనేది కూడా కొన్ని ఆధారాలు చెప్తున్నారు. ఇది చాలా పెద్ద ఆరోపణ అంటున్నారు. మిగతావన్నీ వాటాల పంపిణీ కావచ్చు. అంటే తిరువూరు ఎమ్మెల్యే సీటుకు, ఒక ఎస్సీ ఎమ్మెల్యే సీటుకే 5 కోట్ల రూపాయలు మనకి కేశినేని చిన్నికి ఇచ్చినారు అనే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఇది చాలా పెద్ద ఆరోపణ కదా. మరి ఎంతమంది దగ్గర ఇట్లా మరి తీసుకున్నారు, ఎవరికి చేతులు మారినాయి? టికెట్ల పంపిణీలో, ముఖ్యంగా బీఫామ్ల పంపిణీలో మరి తెలుగుదేశం గెలుస్తుంది అని కొందరు ఏం చేస్తారంటే, అటు 3 చేపల కథ ఒకటి ఉంది కదా, మందబుద్ధి, తెలివిగల చేప, అట్లానే వీళ్ళందరూ తెలివి కల వాళ్ళు వైసీపీ ఓడిపోతుంది వీళ్ళు గెలుస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చిన ఫిరాయింపుదారులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏం తీసుకోవచ్చు? ఒక ఉద్యమ నాయకుడు, అమరావతి మన రాజధాని ఉండాలని ఉద్యమం చేసిన నాయకుడి దగ్గరనే ఎస్సీ సీట్లోనే 5 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అని అంటే మరి డబ్బులు నెట్టిపోయినాయి అనే ఆరోపణ కూడా వస్తుంది. అందుకని ఇవాళ కొందరు ఎమ్మెల్యేలు అంతకంటే బహిరంగంగా ప్రధాన పడుతున్నారు చూస్తున్నాం. వైసీపీ వర్సెస్ టీడీపీ ఉన్నది, కానీ టీడీపీ వర్సెస్ టీడీపీ ఉన్న సందర్భాలు ఉన్నాయి. అట్లాగే అవినీతి పరులు, అవినీతి చేసే వాళ్ళు కూడా బహిరంగంగా మాంసం తింటున్నామని బొమ్మకలు మెళ్ళ వేసుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణకు తాడిపత్రి వాళ్ళకును అక్కడ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య చాలా పెద్ద ఎత్తున పోటాపోటీ ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. నియోజకవర్గం రావడానికి కూడా పోలీసుల పర్మిషన్ తీసుకొని హైకోర్టు దాకా వెళ్ళి హైకోర్టు మొట్టికాయ వేసి ఆయన పోనీయండి అని అంటే తప్ప ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే అక్కడికి రావడానికి కూడా కష్టం ఉన్నది. అయితే అందులో కూడా ఏముంది, ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడుతుంది, తాడిపత్రి ఎమ్మెల్యే, మీరు కనుక వాటర్ బాటిల్ అమ్ముకుంటే 20 రూపాయలు నా వాటా నాకు ఇస్తేనే లెక్క, మీరు ఎంఆర్పి పెంచుకుంటారు, అది తగ్గించుకుంటారు, నాకు సంబంధం లేదు, నాకు ప్రతి క్వార్టర్ బాటిల్ 20 రూపాయలు రావాలన్నాడు. అంత బహిరంగంగా వాళ్ళు చెప్తుంటే జేసీ బ్రదర్స్ సోదరులను అరికట్టగలుగుతారా చంద్రబాబు నాయుడు? అంటే ఆయన చేతిలో కొన్ని లేకుండా పోతున్నాయి. గెలిపించుకున్నారు. కూటమి ప్రభుత్వం 135 సీట్లేమో తెలుగుదేశానికి, మిగతా 21 సీట్లేమో 100% స్ట్రైక్ రేటు. జనసేనకు 8 సీట్లు వైసీపీ మన బీజేపీకి వచ్చినాయి. మొత్తం వైసీపీకి 11 మిగిలి 164 సీట్ల కూటమి ప్రభుత్వం. నిజంగా చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు కదా. ఇస్తే ఇప్పుడు అదే దాని సమస్య ఏంటంటే కౌంటర్ వాళ్ళే, ఎన్కౌంటర్ వాళ్ళే, ఒకరినొకరు చేసుకుంటున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే తెలుగుదేశం పార్టీకి ఇవాళ అంతర్గతంగా యాదవ్ కులంలో ముసలం పుట్టినట్టు ఇట్లాంటివన్నీ మొదలైనవి. ఈ మొదలైన ముసలం ఇప్పుడే ఆగిపోతుందా, టీకాపుల తుఫాన్గా మారిపోతుందా, లేకపోతే ఎట్లా ఉంటుందో చూడవచ్చు. ఇంకొక మాట కూడా చెప్పాలి, ఎమ్మెల్యేలందరికీ కూడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలి. లెక్క అసెంబ్లీలో కూడా పెద్దగా మంచిగా పరిణతి పొందిన చర్చలు అస్సలు వస్తలేవు. బాగా అనుభవం ఉండి 4 సార్లు 3 సార్లు ఎన్నికైన బాలకృష్ణనే అవాకులు చవాకులు వేస్తున్నాడు, ఇష్టపడి మాట్లాడుతున్నాడు చూస్తున్నాం.
ఇంకొక మాట కూడా, ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావుని పిలిపించగలిగి చేసిండ్రు, కానీ నందమూరి బాలకృష్ణ సంగతి ఏంది? ఆయన ఏం మాట్లాడిండో అసెంబ్లీ సాక్షిగా దుర్మార్గంగా మాట్లాడిన దాని మీద ఏమైంది? పవన్ కళ్యాణ్ నోరు మూసుకొని ఊరుకున్నారు, చంద్రబాబు నాయుడు తేలుగుంటుంది దొంగలాగా వీళ్ళందరూ ఊరుకున్నారు. అటుపక్క చిరంజీవి గారు కూడా ఎందుకులే తమ్ముడు అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా ఏం చేద్దామని ఆయన ఊరుకున్నారు. అంటే ఒక్కోసారి అధిక మెజార్టీ రావడం కూడా ఈ తలనొప్పిగా మార్చేమనిపించింది. అంటే సరైన ప్రతిపక్షం అక్కడ లేదు, ఎట్లాగూ ప్రతిపక్ష నాయకులు ఎవరు వస్తలేరు కూడా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష నాయకుడు ఇచ్చేదాకా ఊరుకొని ఆయన మక్కు పట్టుబట్టి ఆయన ఓడలేదు. ఇది సహజంగా అయింది. ఇప్పుడు ఏమైందంటే స్వపక్షంలో ప్రతిపక్షం తయారైపోతుంది. ఇది చాలా పెద్దది అంటుంది. ఎందుకంటే ఒక రకం చెప్పాలంటే అందులోనే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇది కనపడేది. ఇవాళ తెలుగుదేశంలో క్రమశిక్షణ బాగా ఎక్కువ. మొదటి నుంచి ప్రాంతీయ పార్టీలో కొంత ఉంటుంది, పరిణతి ఉంటుంది, అట్లాగే అధినాయకుడు దగ్గర ఉంటాడు, అధిష్టానం దగ్గరగా ఉంటుంది, కానీ చూస్తున్నాను భయం ఉంటుంది. ఆ భయం అయితే పోయింది అనుకుంటున్నాను నేను. తెలుగుదేశం పార్టీలో జరగాల్సిన కాంగ్రెస్ పార్టీలో జరగాల్సిన పరిణామాలు తెలుగుదేశంలో జరుగుతున్నాయి. అంటే ఎప్పుడైనా సరే బలుపు వాపును మన బలుపు వాపుగా మారితే వాపు బలుపను ఊహిస్తే ఇట్లాంటివి జరుగుతాయి. తెలుగుదేశం పార్టీకి పరీక్ష. చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు చాలా గ్యాప్ ఉన్నది. లోకేష్ ఏమైనా చర్య తీసుకుని, అంటే లోకేష్ సరిపడా వరకని చెప్పి ఎమ్మెల్యేలు తయారయ్యారు, వాళ్ళని కంట్రోల్ చేయడం చంద్రబాబు నాయుడు కూడా చేత కావడం లేదంటే ఏం లేదు, బయటకు పంపించాలి. బయటకు పంపిస్తే మరి వైసీపీ అవకాశం తీసుకుంటుంది, అవతల వాడు తీసుకుంటాడు కదా అవకాశం. దానికే ఇటు అంటే కక్కాలేక మింగలేక కడుపు చుచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే ఉద్దేశం ఉన్నది. ఇలా అవినీతి భాగం కూడా ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు ప్రతి నియోజకవర్గంలో ఇవాళ ఈ 4 వ్యవస్థలు, ల్యాండ్, మైను, వైను, శాండ్, ఈ 4 వ్యవస్థల మీద డబ్బులు సంపాదించుకున్న క్రమంలో ఆధిపత్య ధోరణి, అవినీతి ఇవన్నీ కలగలిపితేనే ఈ అంతర్గత కలహాలకు దారితీస్తుంది. రైట్. కోటేశ్వర గారు మీరేమంటారు? ఇవాళ కొల్కపూడి యొక్క వ్యవహార శైలిని మనం చూస్తే ఆయన చిన్నికి 5 కోట్లు ఇచ్చాను, ఆయన 5 కోట్లు తీసుకున్నాడు అని ఆరోపిస్తున్నాడు. కానీ ఇచ్చింది ఈయనే కదా. ఒకప్పుడు ఆయన ప్రొఫెసర్గా ఉన్నాడు, ఆ తర్వాత జేఏసీలో ఉన్నాడు. కానీ అప్పుడు ఇప్పుడు ఆయన వ్యవహార శైలి అనేది ఏం మారలేదు, ఇలాగే ఉంది అనే వార్తలు కూడా మనం వింటూ ఉన్నాము. మరి ఇవాళ ఆయన ఇంత బహిర్గతం చేయడానికి దీని వెనుక ఉన్న స్ట్రాటజీ ఏమనుకోవాలి? ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడిన వారు ఏ విధమైన బాధ్యత ఉన్నారు అనుకోవచ్చు ఈరోజు చూస్తే? కొలికపూడి శ్రీనివాసరావు గారు దూకుడు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. దానికి తోడు వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆయన బాగా ప్రోత్సహించింది. ఆ ప్రోత్సాహానికి మరింత తన దూకుడు స్వభావం తోడై ఏ విధంగా వివిధ ఛానల్స్లో లేకపోతే బయట ఏ విధంగా వ్యవహరించారో మనకు తెలిసింది. అమరావతి రైతుల కోసం పోరాడినటువంటి వాళ్ళలో అనేక మంది ఉన్నారు, అది వేరే. దానికి కానీ అతని స్వభావం మాత్రం మొదటి నుంచి ఒక విధమైనటువంటి దూకుడు స్వభావం ఉందనేది మనకు తెలిసినటువంటి అంశమే. అతన్ని నిజానికి వాస్తవానికి గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ నియోజకవర్గం నుంచి అతను సీట్ ఆశించాడు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు లేదా ఇతరత్ర కారణాలతోటి అతన్ని పక్కనే ఉన్నటువంటి కృష్ణా జిల్లాకి అతన్ని వలస పంపించారు. వలస పంపించిన తర్వాత ఆ స్థానికంగా ఉన్నటువంటి మరి దళిత నాయకులు కూడా అక్కడ అనేక ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశాపాహతులు కావడం. రెండోది, ఆ నియోజకవర్గానికి బయట నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి మొత్తం అక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు నాకు తెలియకుండా జరగడానికి వీల్లేదు, నేను చెప్పినట్టే వినాల్సిందే అని ఒక పాలెగాడిలాగా తిరువూరు కాన్స్టిట్యున్సీలో వ్యవహరిస్తే మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం నాయకులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనం కానీ ఏ విధంగా సహిస్తారు అనేటువంటిది ఉండాలి. అందుకని అక్కడికి పంపించేటప్పుడు లేదా అతని మీద మొదటనే తొలి రోజుల్లోనే కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ చర్యలు ఏదో విధమైనటువంటి చర్యలు తీసుకొని ఉంటే ఉండేది కాదు. తోటకూర నాడే నివారించలేనటువంటి వ్యక్తి ఇవాళ ఈ స్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు తాను 5 కోట్లు ఇచ్చింది వాస్తవం కాదని చెప్పేసి ఈయన చెప్తాడా? లేకపోతే ఆ ఇచ్చినటువంటి 5 కోట్లు నేను తీసుకున్నానని చెప్పేసి ఆయన చెప్తాడా? అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇది అధిష్టాన వర్గం అంటే ఏముంది, తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడు డమ్మి, రాష్ట్ర అధ్యక్షుడు అంటే డమ్మి, ఎట్లా చెప్తే అట్లా వింటారు. మొత్తం అధికారం అంతా కూడా చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్. మరి వీళ్ళిద్దరూ ఏ విధంగా పరిష్కరిస్తారు అనేటువంటిది పెద్ద సమస్య.
అందువల్ల లోకేష్కి కుర్రాడు కావచ్చు, కుర్రాడు అయినంత మాత్రాన ఇటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేటువంటి సత్తా కానీ లేకపోతే ఇంకోటి ఆ విధమైనటువంటి ధోరణి ఉందా అంటే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అతను కూడా తెలుగుదేశం పార్టీలో కొంతమందిని కొన్ని ముఠాలను ప్రోత్సహించినట్టు తనకంటూ ఒక వర్గాన్ని లేదా తనకు లాయల్గా ఉండేటువంటి వాళ్ళని తయారు చేసుకున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అందువల్ల తండ్రి కొడుకులు ఇద్దరికి ఇది పరీక్షా సమయమే. ఏం చేస్తారు? వీళ్ళ మీద చర్య తీసుకుంటారా? ఒకవేళ వీళ్ళిద్దరూ మేము చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాము, మేము చేసినటువంటి దానికి ఆధారాలు సమర్పించామని చెప్పేసి కొలిక్పూడి శ్రీనివాసరావు చెప్తున్నాడు. మరి ఆధారాల ప్రకారం అయితే మరి ఇద్దరు లంచం తీసుకున్నట్టు, లేకపోతే అతనికి 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటి ప్రశ్నకి ఇతను సమాధానం చెప్పాలి. ఆ తీసుకున్నటువంటి సొమ్ము ఏం చేశారని చెప్పేసి అతను ఎంపీ సమాధానం చెప్పాలి. అందుకని ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఇది నేను ముందే చెప్పినట్టుగా దీని మీద పెద్దగా జరిగేది ఏమీ ఉండదు. మీడియాలో హడావుడి, ఆ మీడియాలో హడావుడికే చచ్చిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సొంత మీడియా లేదా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి మీడియా వీటన్నిటిని పెద్ద చేయకపోయినా వాళ్ళు కూడా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మద్దతుదారులైనటువంటి మీడియా కూడా ఈ వ్యవహారాలన్నీ రాయాల్సి వచ్చింది. రాయకపోయేట్లయితే మూసిపెడితే పాచిపోతుంది. ఆ సామెత ప్రకారం అనివార్యమై వాళ్ళు కూడా రాయాల్సి వచ్చింది. రాసిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక యాక్షన్ తీసుకున్నట్టు నటించకపోయినట్లయితే అది మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో నేను ముందే చెప్పినట్టుగా మిగతా జిల్లాల వాళ్ళు రెచ్చిపోతారు. అందుకని నిజానికి ఇప్పుడు ఒక పరీక్ష చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలని ఎట్లా సరిదిప్పుతారు, లేదా ఈ దందాకు అలవాటు పడినటువంటి వాళ్ళని ఏ విధంగా చేస్తారు. వాళ్ళ మీద కనుక యాక్షన్ తీసుకున్నట్లయితే అది కొత్త సమస్యలకి దారితీస్తుంది. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే అది మరొక కొత్త సమస్యలకి దారితీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది మనం చెప్పాలి. అందుకనే ఒక పిగిలిపోయినటువంటి ఒక క్లాత్కి ఎక్కడైనా మాటలు వేస్తే మరొక చోట పిగిలిపోతుంది. అదే విధమైనటువంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు 50 కోట్లు, 100 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలుగా లేదా అంతకు మించి ఎక్కువగా ఖర్చు పెట్టి ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ దానికి వడ్డీ అసలు ఫాయిదాలు అని చెప్తాం కదా, వడ్డీ సంపాదించుకోవాలి, వచ్చే ఎన్నికలకు మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. ఆ వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాయని గ్యారెంటీ లేదు. మళ్ళీ వైసీపీకి కనుక వెళ్ళేట్లయితే వైసీపీ కూడా అదే కదా, మీరు ఎంత తీసుకొస్తారో డబ్బులు తీసుకురండి అని చెప్పేసి అక్కడ కూడా దుకాణం అదే తెరుస్తారు వాళ్ళు. అందుకని అక్కడైనా ఇక్కడైనా సీటు రావాలంటే మళ్ళా అధిష్టాన వర్గానికో లేకపోతే పార్టీ పేరుతోనో డబ్బులు కట్టాల్సి వస్తుంది. అందుకని మరి ఇవన్నీ సంపాదించుకోవాలంటే రాష్ట్రం ఏమైపోతే నాకేం, పార్టీ ఏమైపోతే నాకేం, నా చిన్ని బొజ్జ, నా శ్రీరామ రక్ష, అన్నట్టుగా ఆ విధంగా వ్యవహారాల శైలి సాగుతా ఉంది. కనుక తెలుగుదేశం పార్టీకి ఇదే పెద్ద సమస్య. వైసీపీ తోటి ఉండేటువంటి రాజకీయ సమస్యలకి ఇది కూడా తోడైతే వైసీపీ ఇంకా రెచ్చిపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్. రామ్మోహన్ గారు మీరేమంటారు? ఇప్పుడు చిన్నిపై ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే, కానీ 5 కోట్లు ఇచ్చింది ఆయనే, తన మిత్రులు ఇచ్చారని చెప్పడం. ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు టికెట్ కొనుక్కొని రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళని కాలర్ పట్టుకొని రోడ్డు మీద బట్టలిప్పి కొట్టాలని వ్యాఖ్యానించిన కొలికపూడి ఇవాళ ఆయనే 5 కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కొని చిన్ని నుంచి మద్దతు తీసుకొని సహకారం తీసుకొని ప్రజల చేత ఎన్నుకోబడకుండా టికెట్ కొనుక్కొని ఎన్నుకున్నారు. ఇవాళ క్రమశిక్షణ కమిటీ కూడా ఆయనను క్వశ్చన్ చేసింది. చిన్ని సహకారంతో ఆయన మద్దతుతోనే మీరు గెలిచారు, ఆయన వల్లనే మీకు టికెట్ ఇచ్చిందని. మరి దీన్ని ఎలా చూడాలి? దీనికి ఆయన ఏం సమాధానం చెప్తారనుకోవచ్చు సార్? రాజకీయాల్లో శాశ్వత శత్రువుడు, శాశ్వత మిత్రుడు ఉండాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఇద్దరు కలిసిపోయి బాయ్ అనుకొని బయటకు వచ్చిన సందర్భాలు చూస్తా ఉన్నాం. ఇక్కడ నా ఉద్దేశం అంటే లంచం తీసుకోవడం ఎంత నేరమో లంచం ఇవ్వడం కూడా అంతే నేరం కదా. ఇప్పుడు ఈయన టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఈయనకున్న ఆదాయం ఏంటి, ఈయనకున్న వృత్తి ఏంటి, ఇచ్చారా లేదా అంటే అందుకైతే 3 అయితే ఆధారాలు చూపెడుతున్నారు. అంటే ఫోన్ పే ద్వారా, గూగుల్ పే ద్వారా డైరెక్ట్ గా చేసిన చిన్నికి ఈ డబ్బులు పంపారని చూపెడుతున్నాడు. మిగతా తలానా పాలన దగ్గర ఇంకా బయట పెడతాడు. ఇంకా యాక్చువల్ గా ఆ సోర్స్ ను పూర్తిగా బయట పెట్టలేదు కనుక ఇవ్వడము తీసుకోవడం 2 నేరమే. మరి చిన్ని తీసుకుంటే ఎంతమంది ఎక్కడ తీసుకెళ్లారు,
ఒక్కోసారి కొందరి వెనుక ఆ నాటకాలు ఆడించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్నికి వ్యతిరేకంగా రాజకీయాలు వేరుగా ఉన్నాయి. కేశినేని నాని గతంలో మనకు టీడీపీలో ఉండేవాడు, ఆయన వైసీపీకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తమ్ముడిని ప్రోత్సహించారు. ఆయన ద్వారా పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక రంగం చెప్పండి ఎంపీ సీట్ ఇచ్చారు, ఎంపీ గెలిచారు కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇందులో తెలుగుదేశం పార్టీ గెలిచిన వాళ్ళు 10-15% పూర్తిగా గతంలో వైసీపీలో కీలక పాత్ర నిర్వహించిన వారు ఇక్కడికి వచ్చి గెలిచారు కూడా ఇందులో. అదొకటి వలసవాదులలో సమస్యలు వస్తున్నాయి టీడీపీకి. రెండోది ఏమొస్తుందంటే మీకు కూటమిలో కూడా వికలకు ఉన్నాయి. కూటమిలో గెలిచిన వాళ్ళు కూడా అందరూ కొత్త వాళ్ళే. ఒకటి ఏమైందంటే ఈ తెలుగుదేశం గుడిసె నిండిపోయింది. వాళ్ళ గుర్తదిగా గుడిసె నాగలి, ఇల్లు నాగలి కదా, అందుకని నిండిపోయింది. ఓవర్ క్రౌడ్ అయిపోయింది. అంటే 4 పట్టాల్సిన 40 మంది ఉన్నారు. వాళ్ళ సమస్య 164 మందిలో 135 మంది వాళ్ళే ఉన్నారు. మళ్ళీ మిత్రపక్షం కూడా ఇవన్నీ కలుపుకుని 164 మంది ఒకే గుడిసె కిందికి ఒకే కప్పు కింద తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. అనుభవ రాహిత్యం ఒకటి వస్తుంది. రెండోది వాటాల పంపిణీ రెండోది వస్తున్నది. మూడోది ఏంటంటే స్థానిక తెలుగుదేశం నాయకులు గత 5 ఏళ్లుగా పనిచేసి వాళ్ళు ఎవరైతే కష్ట నష్టాలు అనుభవించి ఎన్నో రాళ్ల దెబ్బలు అట్లాగే పోలీస్ స్టేషన్ కేసులు ఇవన్నీ అనుభవించిన వాళ్ళకు ఎమ్మెల్యేలు ఒక రకంగా చెప్పారంటే ఎమ్మెల్యేలు కొరకరానికి కొయ్యలుగా మారిపోయింది. ఇట్లా వలస నాయకులు ఒకటి వస్తున్నారు. రెండోది అక్కడ మొదటి నుంచి ఉన్న నాయకులు గెలిచిన సందర్భంలో కూడా ఇదే జరుగుతుంది. అంటే మేము గెలిచాం, డబ్బులు పెట్టాం, గెలిచాం, డబ్బు పెట్టుబడి లాభం కావాలి కదా. ఇంతకుముందు కొడసరావు చెప్పినట్టు ఖచ్చితంగా మద్యము డబ్బు అంటే మనీ అండ్ లిక్కర్ పవర్ లేకుండా ఏ ఎమ్మెల్యే గెలవలేదు. ఒకటి ఎక్కువ తక్కువ నా ఉద్దేశం కనుక మా ఎస్సీ నియోజకవర్గాలు తక్కువ ఖర్చు ఉంటుంది ఎప్పుడైతే ఎక్కువ. కానీ ఆ ఎస్సీ నియోజకవర్గంలోనే 5 కోట్ల రూపాయలు ఎవరైనా టికెట్ కోసమే ఎంపీ అభ్యర్థికి డబ్బులు ఇచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు ఏమవుద్దంటే శాలిని మనకు ఆ ఎంపీ అభ్యర్థి అందరు ఎమ్మెల్యేలకు తానే ఖర్చు భరించి చేస్తుంటారు. జనరల్ గా ఒకేసారి ఎన్నికలు వస్తే లాభం ఏంటంటే ఎంపీ అభ్యర్థికి కొంచెం ఆసాని ఉంటుంది. ప్రచారం ఎవరి వాళ్ళు చేసుకుంటారు, క్రాస్ ఓటింగ్ జరగకుండా చూసుకుంటారు. ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం చేస్తారు ఇద్దరికి కూడా. అందులో కూడా ఏమైనా పొరపాచారాలు వచ్చినాయి అంటే నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ అభ్యర్థి నుంచి కొంత ఆశిస్తాం. ఏది ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి ఏం చూస్తారు, స్వయంగా ఒక 14 రోజుల్లో యాక్చువల్గా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో మధ్యన 14 రోజులే టైం ఉంటుంది ప్రచారానికి. ఈ 14 రోజుల్లో ఎంపీ అభ్యర్థులందరూ కూడా ఒక్కోసారి చాలా వలస వచ్చిన వాళ్ళు లేకపోతే డబ్బులు ఎక్కువ వాళ్ళకి వస్తాయి, టికెట్లు వస్తాయి. చూస్తున్నాం మన పెమసాని చంద్రశేఖర్ గారు అమెరికా నుంచి రాగానే టికెట్ ఇచ్చారని వచ్చేసాం చూసాం కదా. మనం ఎంపీగా మంత్రి కూడా అయింది. అంటే అట్లాంటి వాళ్ళు ఎంపీ సీట్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు కనీసం 150-200 కోట్లు మినిమం పట్టుకుని రావాల్సి వస్తుంది. ఎన్నికల ఖర్చు ఖరీదైపోయింది. అటువంటిప్పుడు ఎంపీఏ ఎమ్మెల్యే అభ్యర్థికి డబ్బులు ఇచ్చే బదులు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీకి టికెట్ కోసం డబ్బులు ఇచ్చిన ఆరోపణ, ఉల్టా ఆరోపణ ఉంది. కనుక ఈయన ఆదాయం ఏంది, ఈ ఆదాయం అంటే చూస్తే మాత్రం నాకైతే కొంత వాస్తవం ఉందని నేను అనుకుంటున్నాను. కొంత వాస్తవం ఉండొచ్చు కాదంటే వాళ్ళు తెలుసుకోవాలి అవన్నీ కూడా. ఇవి కాకుండా ఉత్తరాంధ్ర కానీ మనకు రాయలసీమలో కానీ కొందరు ఎమ్మెల్యేలు పనితీరు కూడా బాగాలేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు విషమ పరీక్ష ఏంటంటే వీళ్ళని ఏం చేస్తే ఏమైతుంది, రేపు పొద్దున ఖచ్చితంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది ఇట్టున్నారు, ఓవర్ క్రౌడ్ అయింది. బస్సు కదా మన ప్రమాదం, బస్సు ఓవర్ క్రౌడ్ అయితే లేకుంటే టిప్పర్లో లోడ్ ఎక్కువైతే బరువు ఎక్కువైతే ఏం జరిగిందో ఇదే జరుగుతుంది. ఇది రాజకీయ ప్రమాదాలు అంటున్నాను నేను. వీటిని రాజకీయ ప్రమాదాలు జరుగుతాయి కూడా. కొందరు ఎమ్మెల్యేలు అయితే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మిత్రుడే కావచ్చు, పార్థసారథి కాదు, మంత్రి పార్థసారథి కాదు, ఇంకొక పార్థసారథి కాదు, ఆందోళనలో ఉన్నారు ఆయన డైరెక్ట్ గా కొత్తలో మరి కొంచెం కామ్ అయిపోయింది ఈ మధ్యలో. కానీ రేషన్ షాపులు మీరు ఆక్రమణ చేసుకోండి, మీరు తీసేసుకోండి, వాడిని పక్కకి తెలిపిస్తారు, మీకు ఇచ్చేస్తారు రేషన్ షాప్ అని. రేషన్ షాప్ అంతా ఈజీ కాదు. రేషన్ షాప్ డీలర్ని మార్చాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు తీసేసుకోండి అని చెప్పి ఇట్లా మా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోండి అని చెప్పి డైరెక్ట్ గా ఎమ్మెల్యే పార్థసారథి అదోని ఎమ్మెల్యే బీజేపీ ఆయన, తెలుగుదేశం కాదు. అయినా సరే మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పిన తాడిపత్రి ఎమ్మెల్యే ఏం మాట్లాడిండో, 20 రూపాయల కమిషన్ నాది నాకు రావాలని. ఇట్లా గతంలో కూడా జరిగింది అవినీతి పెద్ద ఎత్తున. వైసీపీ హయాంలో అంతకంటే ఎక్కువ జరిగింది కాదట్లే. కానీ వైసీపీ హయాంలో జరిగినందు బహిరంగంగా చేశారు. అధినాయకత్వం కొంచెం జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఇటువంటి పంచాయతీలు గతంలో వచ్చినాయి. ఇంటింటికి మండిపోయి అని సామెత వెనకటి. ఇప్పుడు కొత్తగా చెప్పాలి, ఇంటింటికి గ్యాస్ పోయి. గ్యాస్ ప్రమాదకరమైంది. మంట అయితే పెద్ద సమస్య లేదు, ఆడితే నీళ్లు పోస్తే ఆరవచ్చు. కానీ గ్యాస్ మీద నీళ్లు పోస్తే ఆరదు. ఈ గ్యాస్ మండుతూనే ఉంటుంది. ఎంత నీళ్లు పోసినా బయటకు వస్తుంటే మండుతూనే ఉంటుంది. జరుగుతుంది అది రెండు పార్టీల్లో. వైసీపీలో అసంతృప్తి ఉన్నది. వైసీపీలో కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గలమెత్తిన వాడు ఉన్నారు. కానీ అధికారంలో లేదు కదా, ఏం జరుగుతుంది జరిగినాయి అని అనుకుంటున్నాడు. అధికారంలో ఉన్న పార్టీకి విషమ పరీక్ష అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఎమ్మెల్యేలు కావడం, వాళ్ళు పెట్టిపోవడం, ఏది పడితే అది మాట్లాడడం, అట్లాగే వర్గపోరు, వాళ్ళ పార్టీలో వర్గపోరు ఉండడం, కూటమి పార్టీల మధ్యన
ఈ రకంగా పుస్తకపోవడం ఇవన్నీ చూస్తుంటే మనకు చంద్రబాబు నాయుడు గారికి ఒక విషమ పరీక్ష అంటున్నాను నేను. రేపు పొద్దున వీళ్ళని ఏం చేసినా బయటకు పంపిస్తే ఇంకో రకంగా ఉంటుంది, ఇంట్లో ఉంచుకుంటే రోజు ఇంటిలోని పొగ కదా, మరి పొగ కష్టం, ఇంటిలోని తలుపులన్నీ మూసేసి పొగ పెడితే ఎట్లా ఉంటుంది కష్టం. కనుక వీటిని మెల్లమెల్లగా ఒక్కొక్క కేసు విడదీసుకుంటూ ఎక్కడికక్కడ పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమశిక్షణ సంఘం కానీ ఇవన్నీ కూడా అధిష్టాన వర్గం దృష్టికి తీసుకుపోవడం తప్ప అంతకంటే ఏం చేయలేదు. కానీ ఈ కేసులో అయితే పెద్దగా జరిగేది ఏముండదు అనుకుంటున్నాను. ఇద్దరికి అప్రమేట్ చేస్తారు, ఏదో పొరపచ్చాలు వచ్చినాయి మధ్యన రకంగా చెప్పాలంటే చెప్పుడు మాటలు చేశారా అట్లా ఒకటి అంటారు, స్టేట్మెంట్ ఇస్తారు, సబ్సైడ్ చేస్తారు. కాబట్టి ఇద్దరికి హెచ్చరికలు అయితే పంపుతారు. ఇద్దరిని మాత్రం మెసరకుండా ఉండండి, మళ్ళీ ఒక్కసారి ఇటువంటి ఆరోపణలు ఒకరి మీద ఎవరు చేసుకుంటే కష్టం అని చెప్పి అంటారు. యాక్చువల్గా బాగా లీడ్ తీసుకొని బాగా ఆరోపణలు చేసింది కొలికపూడి. చిన్ని దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా చిన్ని తీసుకోలేదని చెప్పలేదు, తీసుకున్నానని చెప్పలేదు, కొలికపూడి రాజకీయం బాగాలేదని చెప్పలేదు. కొంచెం ఆ నవదేశం హుందాగానే వివరించారు. కానీ ఏమవుతుందంటే ఆరోపణ ఎదుర్కొన్నప్పుడు బట్టగాది కాల్చి మీదేసినప్పుడు దాన్ని తొలగించుకునే పని వాళ్ళు చేయాల్సి వస్తుంది కదా. చిన్ని కూడా తన వాదన తాను వినిపించాడు. ఇవాళ ఏమైందంటే హీరోయిజం ఎట్టయితుందంటే నిన్న చూశాను ఆ క్రమశిక్షణ సగం అంతా హాజరయ్యేటప్పుడు కొలికపూడి హావభావాలు అని చూసినాం. వ్యక్తిగతంగా నాకు వ్యక్తిత్వ హననం చేయడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఆ పొయ్యే పద్ధతిలో ఇవాళ మేము కుండ బద్దలు కొట్టైనా సరే కొంత ప్రచారం సంపాదించుకోవాలనే భావన అందరు అన్ని పార్టీల రాజకీయ నాయకులు కాబట్టి ఆయనలో కూడా కొత్త కావాలి. ఇకపోతే మనకేమైందంటే చాలా మంది ఇప్పుడు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలు ఇంకొక లోపం కనపడుతున్నారు. చాలా మంది సీనియర్ నాయకులు టికెట్లు నిరాకరించారు, వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళందరూ బయట ఉన్నారు. వాళ్ళకు కూడా అసంతృప్తి ఉంది, వాళ్ళకు కూడా కొంత ఎట్లా నేను రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయా అనే ఒక అసంతృప్తి ఉంది. అది అన్ని పార్టీలో ఉంటుంది. గతంలో కూడా తమ్మినేని సీతారాం గారిని స్పీకర్ చేస్తే ఆయన స్పీకర్ పదవిలో కూర్చొని స్పీకర్ సీట్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడేవాడు. గతంలో అంతకంటే ముఖ్యం మనకు క్రియాశీల రాజకీయాల్లో ఉన్న స్వర్గీయ మనకు కోడెల శివప్రసాద్ గారు కూడా ఆయన స్పీకర్ సీట్లో కూర్చుంటే స్పీకర్ సీట్కి వన్నీ తీసుకురావడం వల్ల స్పీకర్ సీట్లో చాలా రకంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సేమ్ అయ్యన్న పద్ధతి కూడా అట్లా అంటే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ల స్థానం చాలా గొప్పది. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు అయ్యదేవర కాళేశ్వరరావు నుంచి ముందు పెడితే చాలా మంది స్పీకర్గా పనిచేసిన వాళ్ళని చూస్తే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చాలా హుందాగా వివరించేవారు. అయ్యన్న పత్రిక గారు కూడా రాజకీయాలు మాట్లాడుతుంది. నిజంగా స్పీకర్ స్థానం ఎటువంటిది అంటే కొంచెం ఉన్నతంగా ఉండాలి, ఎవరిని పొగడడం కానీ ఎవరిని తెగడం కానీ బహిరంగంగా చేయొద్దు. కానీ ఆయన కూడా ఏమంటున్నాడు, గెలిచిన కొత్తలోని అయ్యన్న పాత్రుడు గారు అయితే మరి ఇటువంటి అన్ని సమస్యలు చాలా కొత్త ఎమ్మెల్యేలే కాదు పాత అనుభవం ఉన్న వాళ్ళు కూడా తెచ్చి పెట్టారు కదా. ఆయన ఏమన్నారు, నేను గతంలో వచ్చేసారి మినిస్టర్ కాబోతున్నాను, మీ సంగతి చెప్తాను, స్పీకర్ అవుతున్న సందర్భంలో నీ స్పీకర్ అవుతున్నాను, నీ సంగతి చెప్తాను, తన నియోజకవర్గంలోని అధికారులను బెదిరించిన సందర్భం చూసాం. అట్లాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆయన కూడా 2-3 సార్లు తిరిగిపడ్డ సందర్భాలు చూసినాం. ఇప్పుడు ఇటీవల కాలంలో చూసినాం. అట్లానే మనకు గతంలో ప్రభుత్వం అధికారం లేవు, పార్టీ అధికారంలో లేనప్పుడు మరి అప్పటి పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు బొంగు లేదు పొమ్మంటాడు చూసినాం. అంటే ఈ ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు కూడా బయటకు వచ్చిన సందర్భాలు చూసినాం. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తరానికి పొసుగొత్తలేడు. నిజంగా చెప్పాలంటే ఆయన విలువలు వేరుగా ఉంటాయి. ఖచ్చితంగా ఆయన కొంత మిగతా ఆ పాత తరం నుంచి వచ్చిన వాడు, అంటే ఎన్టీ రామారావు తరానికి తన యువ తరానికి మధ్యన వచ్చిన వాడు. ఇప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీలో వృద్ధ జంబుకాలు ఎక్కువైపోయారు. వాళ్ళందరూ పోవాలని చెప్పి వాళ్ళందరూ పక్కన పెట్టి ఒక రకంగా చెప్పాలంటే మన కామరాజు నాడారు ప్లాన్ లాగా ఇవాళ లోకేష్ కనుక ముఖ్యమంత్రి అవుతే తనకు తగ్గట్టుగా ఒక మంత్రివర్గాన్ని తనకు తగ్గట్టుగా ఒక నిర్మాణం చేసుకున్నారు. ఆ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారి పనితీరుకు మధ్యన వస్తలేదు. ఎంత క్రమశిక్షణ ఉన్నా ఏం చేసినా ఇవాళ వాళ్ళందరూ కూడా అధిష్టాన వర్గానికి బెదిరేంత పరిస్థితులు లేరు. ఎందుకంటే అవతల రాజకీయాలు అట్లే ఉన్నాయి, వైసీపీ రాజకీయాలు కూడా అట్లాగే ఉన్నాయి కనుక ఒక రకంగా క్రమశిక్షణ రాహిత్యం కనపడుతుంది తెలుగుదేశం పార్టీలో. మరి దీన్ని క్రమశిక్షణ తీసుకొస్తారా, ఒక హెడ్ మాస్టర్ లాగా, ఒక ప్రిన్సిపాల్ లాగా, ఒక స్కూల్ ప్రిన్సిపాల్ లాగా, లేదంటే ఇట్లా విడిచిపెడతారా? ఇది రేపొద్దున ఇక మొదలైందంటే ఇంతకుముందు కొడిసరావు గారు తోటకూర దొంగతనం నాడు అరికడితే పోయే పరిస్థితి రావాలి. ఇప్పటికి 2 సార్లు హెచ్చరికలు చేశారు చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా. మీరు కొత్తగా ఎమ్మెల్యేలు నాకు ఎన్నికైనా నాకు సలహాలు ఇస్తున్నారు, నాకు సలహా ఇచ్చేంత మనగాలైనరా, మీరు పని చూసుకోండి అని హెచ్చరించినా కూడా వీళ్ళందరూ అదే పద్ధతులు పోతుంటే ఈసారి కొరడా జిలిపిస్తారా లేకపోతే గట్టిగా వాళ్ళను ఒక కట్టుబంది చేస్తారా చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా సరే ఈ తెలుగుదేశం పార్టీలో ఈ ముసలం అనేది పార్టీకి నష్టం చేస్తుంది. రేపు పొద్దున బయట ప్రజల్లో కానీ లేకుంటే ప్రతిపక్ష నాయకుడికి ఒక అవకాశం, ప్రతిపక్ష పార్టీకి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుందని నేను. కోటేశ్వర గారు మరొక అంశాన్ని చూస్తే ఇక్కడ కొలికపూడి గారు ఆయన మరి
వైసీపీ కోవర్ట్ అని కూడా మరి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. ఒకటి, ఓడిపోవడానికి ప్రతిపక్షం దగ్గర డబ్బులు తీసుకోవడం, లేదంటే గెలవడానికి పాలకవర్గం నుండి డబ్బులు తీసుకోవడం అనేది కూడా మనం వింటూ ఉన్నాం. మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి. ఎవరు పార్టీలో కోవర్ట్లు చేరారు, లేకపోతే వైసీపీలో తెలుగుదేశం కోవర్ట్లు ఎవరున్నారు అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. ఎందుకు అంటే ములకల చెరువు దగ్గర జరిగినటువంటి నకిలీ మద్యం కేసులో ఇప్పుడు మాజీ మన వైసీపీ నాయకుడుని జోగి రమేష్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ కేసులో కూడా అరెస్ట్ అయినటువంటి లేదా ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. అతను వైసీపీ నుంచి వాళ్ళు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాడు. అప్పటి వరకు ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్నాడు, తర్వాత తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టారు. మరి అటువంటి వాళ్ళు లేదా వాళ్ళతో చేతులు కలిపి నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి గ్యాంగు ఎవరిని అని చెప్పేసి ఎందుకని తెలుసుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు? ఏడాది తర్వాత మద్యం బయటపడిన తర్వాత వాళ్ళు కోవర్ట్లు, మేము అప్పుడు తెలుసుకోలేకపోయాము, వైసీపీ కోవర్ట్లుగా ఉండి మా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇప్పుడు వాళ్ళు చెప్తుంది అదే కదా. ఇప్పుడు ఆ జనార్దన్ అనే అతను ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. అతను చెప్పేదాన్ని అతని కథ వినిపిస్తున్నారు. ఏమిటి అతను చెప్పే కథ? వైసీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికంట ఈ ఏడాది ఏప్రిల్లో మనం నకిలీ మద్యం తయారు చేద్దామని చెప్పేసి జోగి రమేష్ చెప్పాడంట. ఆ చెప్పిన తర్వాత అందరూ కలిసి నకిలీ మద్యాన్ని తయారు చేశారంట. ఇట్లాంటి కట్టుకథలు చెప్తూ జనాన్ని ఏ విధంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమర్థించుకోగలరు? నిజానికి ఆ జనార్దన్ అనే అతను అంత నిజాయితీ పరుడై తెలుగుదేశం పార్టీ పరువును కాపాడాలనుకుంటే మరి అప్పుడే చెప్పొచ్చు కదా. ఈ జోగి రమేష్ అనే ఆయన ఏమిటి ఈ విధంగా నకిలీ మద్యం తయారు చేద్దాం ప్రభుత్వాన్ని అని చెప్పేసి అప్పుడు ఎందుకు చెప్పలేదు? అంటే సాగినంతకాలం సాగిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఇట్లాంటి కట్టుకథలు చెప్పి తప్పించుకునేటువంటి వాళ్ళనే వాళ్ళు చెప్పిన దాన్ని నమ్ముతూ కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్, వాళ్ళు పవిత్రమైనటువంటి వాళ్ళ నోటి నుంచి వెలువడేటువంటి ప్రతి మాట ఎంతో పవిత్ర గ్రంథంలో నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారని చెప్తున్నారు. అంటే తోడు దొంగలు తెలుగుదేశం పార్టీ, వైసీపీ, ఈ రెండు పార్టీలకు ఒక పార్టీ నుంచి ఒకళ్ళు తోడు దొంగలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి నాటకాలు ఆడుతూ మొత్తం రాష్ట్ర సంపదలని దోచుకుంటున్నారు, లేదా ఏ అవాంఛనీయమైనటువంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నారు. ఇంకొకటి చెప్తున్నారు, వీళ్ళందరూ కలిసి నకిలీ మద్యం తయారు చేసిన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన జంగారెడ్డిగూడ ప్రాంతంలో అనేక మంది ప్రాణాలు పోయాయి అని చెప్పేసి ఒక కొత్త కథ చెప్తున్నారు. నిజమే, జంగారెడ్డిగూడెంలో పోయాయి. మరి వీళ్ళు సరఫరా చేసినటువంటి నకిలీ మద్యం ఒక్క జంగారెడ్డిగూడెంలోనే సరఫరా చేశారు, రాష్ట్రం అంతా సరఫరా చేశారు, ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేశారని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు కదా. మరి అక్కడెందుకని చావులు సంభవించలేదు? అందుకని ఒకదానికొకటి పొంతం లేనటువంటి సమాధానాలు. చేసినదేమో తప్పుడు పని, వాళ్ళకి అభ్యర్థి లేక ఆ ప్రాంతంలో వైసీపీ నుంచి వలస తెచ్చుకున్నారు. ఆ వలస తెచ్చుకున్న తర్వాత వైసీపీ వాళ్ళు గతంలో కూడా ఇదే పని చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఆ విషయం తెలియదా వీళ్ళకి? గతంలో దొంగ నకిలీ మద్యం తయారు చేసేవాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టారు, లేకపోతే మెషిన్లు పెట్టారు అనేటువంటి విషయం ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు చెప్తానికి వీళ్ళకి ఏం రైట్ ఉంది? ఏం చేస్తున్నారు? స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం తమ్ముళ్ళు మరి ఆ విధంగా ములకల చెరువులో ఎప్పటి నుంచో ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటే, ఫేక్ మద్యం మొత్తం రాష్ట్రాన్ని అంతటికి సరఫరా చేస్తూ ఉంటే ఒక్కడన్నా కంప్లైంట్ చేయలేదే? అందుకని ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి కట్టుకథలన్నీ జనానికి చెప్పి మీడియాని ఒక విధంగా మీడియాని తప్పుదారి పట్టిస్తున్నారు, జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ తోడు దొంగల్లాగా ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఈ పార్టీలో చేరి, ఈ పార్టీకి చెందిన వాళ్ళు ఆ పార్టీలో చేరి తమ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటున్నారు అనేది వాస్తవం. అందుకని ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి దానికి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు ఆ కొలికిపూడి శ్రీనివాసరావు మీద వచ్చినటువంటి మరొక ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఏంటి? గతంలో అతను ఒక ఇంజనీరు, ఆ ఇంజనీర్ కూడా దళిత ఇంజనీరే, మళ్ళా అదే సామాజిక తరగతి చెందినటువంటి ఇంజనీర్ని అతన్ని వేధించాడని చెప్పేసి కేసు వస్తే అతను ఒక సూసైడ్ నోట్ రాసి సంచలనం సృష్టించాడు. తర్వాత అతన్ని పట్టుకున్నారనుకోండి, అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఇతన్ని పిలిపించి మందలించిందట. అంటే తప్పు చేయటం, మందలించడం, మళ్ళా పంపించడం,
మళ్ళా అట్లాంటి తప్పులే లేదా ఇంకొక రకమైన కొత్త తప్పులు తయారు చేయడం. అంటే పాత కేడీల్లాగా, పాత కేడీళ్ళు పోలీసులు పట్టుకుంటారు, 10 రోజులు జైల్లో పెడతారు, మళ్ళీ బయటికి పంపిస్తారు. బయటికి పంపించిన తర్వాత మళ్ళీ వాడి పని వాడు చేస్తాడు. ఆ విధంగా వ్యవహారం సాగుతూ ఉంది తప్ప, అందుకని ఏమిటి వీళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏమిటి, రాష్ట్ర నాయకత్వానికి కానీ లేకపోతే వీళ్ళకి కానీ ఉన్న క్రెడిబిలిటీ ఏమిటనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. రైట్. రామ్మోహన్ రావు గారు, మరి చిన్ని పైన ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, లావాదేవీల విషయంలో, డబ్బుల విషయంలో, అలాగే బీఆర్ఎస్ నాయకుడు కూడా ఈయనకి డబ్బులు ఇచ్చారని ఇటు ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించడాన్ని, మరి ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ప్రభుత్వం మరి ఈయన పైన పరిశీలన చేయడం కానీ ఇప్పటివరకు ఏమైనా ఆయనపై చర్యలు చేసిందనుకోవచ్చా? ఎందుకని మరి పరిశీలన చేయట్లేదు అనుకోవచ్చు? విలువలు వలవలుడిన సమాజంలో పార్టీలు వేరు కనపడతాయి, జెండాలు వేరు, అజెండాలు ఒకటే, అందరికీ ఒకటే అజెండా. వీటిని అన్నిటి కూడా సారా పార్టీలను పేరు పెట్టారు. సారా పార్టీలు అంటే సారా వస్తాయి, డబ్బులు వస్తాయి. కానీ సారా పార్టీలు అంటే సాంప్రదాయ రాజకీయ పార్టీ, అంత సాంప్రదాయం ఒకటే. దోపిడీ అనే సాంప్రదాయం అంత ఇంకోటి ఏం లేదు. అంటే విలువలు ఉన్న రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు ఆనాడు చాలా మహానుభావులు చాలా మంది ఉండేవారు. ఉదాహరణకు ఒక ప్రకాశం పంతులు, ఆవిరాల గోపాలకృష్ణయ్య గారు, అట్లానే పోతే మనకు మన గౌతు లచ్చన్న గారు కానీ, మొన్నటి మన కీర్తిశేషులు కేబీ తిలక్ లాంటి వాడు రాజకీయాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 100 మంది మహానుభావులు పేరు అటువంటి వాళ్ళు, పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పొచ్చు. కానీ సమస్య ఏమొచ్చిందంటే ఇవాళ వాళ్ళ తరం పోయింది, మధ్యతరం కూడా పోయింది. ఇప్పటి తరము స్పష్టంగా రాజకీయ అన్ని ఒకే తాను ముక్కలు, పసుపచ్చ అయినా సరే, ఎరుపు అయినా సరే, నీలి రంగు అయినా ఇంకేదైనా సరే అన్ని ఒకే తాను ముక్కల్లాగా అయిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎందుకు గెలుస్తలేరు పాపం? కష్టం ఏంటంటే వాళ్ళకి డబ్బు లేదు, డబ్బు దాసుకొని లేదు, డబ్బు ఖర్చు పెట్టుకోండి. ఎంట్రీ ఫీజు అయింది ఈ విషయాన్ని. మనకి ఎట్లా అంటే ఒక రాజకీయాల్లో ప్రవేశించేందుకు ఎంట్రీ ఫీజు ఎట్లనో, నా ఉద్దేశం ఏంటంటే ఖర్చు పెట్టడం ఎంట్రీ ఫీజు అయిపోయింది. డబ్బులు లేకపోతే, డబ్బులు ఉన్నవాడు గెలవాలని ఏం లేదు, చాలా బాగా డబ్బు సంపాదించి ఖర్చు పెట్టేవాడు కూడా గెలవకపోవచ్చు. కానీ ఒక మోస్తరు డబ్బులు లేకుండా, అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కనీస ఖర్చు ఒక 50 కోట్లు లేకుండా మినిమం అంటారు ఎంట్రీ, అంటే రాజకీయాల్లో ఎమ్మెల్యే సీటు పోటీ చేసే పరిస్థితి లేదు. ఒక 200 కోట్లు లేకుండా ఎంపీకి పోటీ చేసే పరిస్థితి లేదు కదా. రెండు ఉన్నాయి, అధిష్టాన వర్గానికి డబ్బులు ఇవ్వాలి టికెట్ కోసం, తర్వాత ప్రజల్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని ఒకే తాను ముక్కలు, జెండాలు వేరు, అజెండా ఒకటి. దోపిడీ అనే అజెండా వీళ్ళందరూ పెడుతున్నారు. రెండోది, కొంచెం విలువగల రాజకీయ నాయకులు కూడా ఇవాళ రాజకీయాల్లోకి రావడానికి సంశయిస్తున్నారు. చూస్తున్నాం మనం. సీనియర్ నాయకులు ఆ మాట వాడొద్దు, ఎందుకంటే ఆడవాళ్ళని అవమానించినట్టు అవుతుంది కనుక, వృద్ధనారి అనే సమస్య ఉన్నది కనుక నేను దాన్ని ఇటుమార్గం చేస్తున్నాను. కొన్ని సామెతలు నేను కోటేశ్వరరావు గారు వాడారు. అంటే ఇప్పుడు అందరూ శాఖాహారులే అంటాం. అట్లనే ఇక్కడికి వచ్చాక ఏమైందంటే చాలా మంది పాత రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఇవాళ శుద్ధులు పలుకుతున్నారు. రాజకీయాలు ఇట్లా అయిపోయింది, వాళ్ళ తరంలో వాళ్ళు ఖర్చు పెట్టారు, వాళ్ళ తరంలో వాళ్ళు కూడా ఇదే పని చేశారు కనుక ఒక చిన్నయో, ఇప్పుడు ఇది క్యాన్సర్ పుండు, క్యాన్సర్ అనే మూలానికి మీదకి వచ్చిన ఒక పుండు లాంటిది. యాక్చువల్ గా వెనుకపోతే శ్రీనివాసరావు చిన్ని వివాదం అనేది ఒక క్యాన్సర్ పుండు లాంటిది. పుండు కనపడుతుంది. క్యాన్సర్ మూలాలు ఎక్కడ ఉన్నాయంటే రాజకీయాల్లో డబ్బు, మద్యం ప్రభావం పెరిగింది. రెండవది, ఇవాళ ఎంపీ రాజు నడుస్తున్నది. స్థానిక ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. అంగన్వాడీ టీచర్ నుంచి మొదలుకొని, ఆశా వర్కర్ నుంచి మొదలుకొని, 4th క్లాస్ ఎంప్లాయీ నియామకం నుంచి లబ్ధిదారుల ఎంపిక కూడా వీళ్ళే చేస్తున్నారు. ఎంపీ చేయాలి, ఎమ్మెల్యేలు చేయాలి. చూస్తున్నాం కదా. అంటే ఎక్కడ స్థానిక ప్రభుత్వాల అధికార వికేంద్రీకరణ పోయి కేంద్రీకరణ పెరిగిన తర్వాత ఇది సమస్య వస్తుంది. అందుకని నా ఉద్దేశం ఏంటంటే దీనికి పరిష్కారం చెప్పుకుందాం. సమస్య అందరికీ మనకు తెలుసు, సమస్య మూలాలు తెలుసు, సమస్య మూలాలు వెతకకుండా సమస్య మాత్రం అందరికీ తెలుసు. వాతావరణాన్ని గురించి అందరూ వర్ణిస్తారు కానీ వాతావరణం బాగు చేయడానికి ఏం చేయాలో తెలియదని ఒక సామెత ఇంగ్లీష్లో ఉండేది. అట్లా నేను ఒక పరిష్కారం చెప్తున్నా. యాక్చువల్ గా ఇప్పుడు చిన్న రాష్ట్రాలు అయిపోయినాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మళ్ళా రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ. కానీ ఇవన్నీ ఉండేవి. చిన్న రాష్ట్రాలు అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రులు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఇప్పుడు మొత్తం అవినీతికి వీటి కారణం ఏంటంటే ముఖ్యమంత్రులు చూసి చూడనట్టు ఎందుకు కోరుకోవాల్సి వస్తుందంటే, అది వైసీపీ కావచ్చు, ఆ టీడీపీ కావచ్చు, రేపు ఇంకెవడైనా రావచ్చు. నేనేమంటున్నానంటే వీళ్ళు ఎమ్మెల్యేల ఆగడాలను సహించడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేల బలం మీదనే వాళ్ళు ఆధారపడుతున్నారు. అంటే పరోక్ష ఎన్నిక కదా ముఖ్యమంత్రిని. నా ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రికి సాధ్యం కాకపోవచ్చు కానీ చిన్న రాష్ట్రాలు ఇంకా డిమాండ్లు ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి. ఓ రకం చెప్పాలంటే చిన్న రాష్ట్రాలు, ఓ రకం చెప్పాలంటే ఫెడరల్ స్ఫూర్తికి నిబద్ధతగా ఉండే రాష్ట్రాలను తయారు చేసుకోవాలి. ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నిక ఉండాలని నేను అనుకుంటున్నాను. ఒకటేమో ఈ ఎంపీటీకి ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనే విధానం తప్పు. ఒక ఓటు ఎక్కువ గెలిస్తే, ఒక ఓటు ఎక్కువ వస్తే మొత్తం 100 ఓట్లలో 70 ఓట్లు పడ్డ మిగతా 100 ఓడిపోతారు, 31 ఓట్లు గెలుస్తారు. అంటే
51% రావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎఫ్పిటి విధానంలో. కనుక దీని బదులు దామాషా పద్ధతి ఎన్నికలు మొత్తం ప్రపంచంలో 189 ప్రజాస్వామ్యం అనే పేరు మీద మన దేశాలు ఉంటే 114, 115 దేశాల్లో ఈ దామాషా పద్ధతి ఎన్నికలు ఉన్నాయి. మన దగ్గర కూడా ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు ఏమంటారు దాన్ని ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది. ఎమ్మెల్సీలో జరిగేది అదే. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ చేస్తారు. అట్లా దామాషా పద్ధతి అంటే ఓట్లకు మన సీటుకు పోటీ కాకుండా, కేవలం అభ్యర్థుల మధ్య పోటీ కాకుండా పార్టీల మధ్య పోటీ ఉంటే సిద్ధాంతపరమైన రాజకీయాలు పెరగడానికి అవకాశం అయిపోతుంది. అసలు ఇట్లాంటి జరిగితే ఎమ్మెల్యేలను చూసినట్టు ఊరుకోవడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేల మెజార్టీ మీద మొత్తం ప్రభుత్వాలు ఆధారపడ్డాయి. సరే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మెజార్టీ ఉంది. అప్పుడు 151 వాళ్ళకి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు కనుక ఏదో ఒక పార్టీ సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుందని అనుకున్నారు. ఇట్లా కొట్లాడుకుంటారని నేను అనుకోను. కానీ ఇప్పుడు గమనం జరిగిందంటే ఇట్లా కాకుండా పార్టీల పరంగా ఉన్నదనుకోండి, అప్పుడు ఎమ్మెల్యే రాజ్యాన్ని నడవదు. అంటే ఎమ్మెల్యే రాజ్యం నడవకుండా ఉండాలంటే పార్టీ పెరుగుతుంది. అది కూడా కొంచెం నష్టమే. రెండో పద్ధతి కూడా కొన్ని దేశాలు ఏముందంటే మీకు దామాషా పద్ధతి ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో గెలిచే ప్రజాస్వామ్యం రెండు ఉన్నాయి. రెండు కలిపి చేయొచ్చు. అంటే ఒక ఎమ్మెల్యే గతంలో దిశపై నియోజకవర్గాలు ఉండేవి మనకు. అట్లా ఏం చేయొచ్చు అంటే ఒక ఎమ్మెల్యే సీటుకు ఒక అభ్యర్థి ఉంటాడు, పార్టీ పరంగా కూడా అభ్యర్థి ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే పార్టీ లిస్ట్ ఒకటి ఉంటుంది. అట్లా చేస్తే నా ఉద్దేశం అంటే ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు చేయకుండా ఈ గుడిగుడు కొంచెం ఎన్ని రోజులైనా కూడా మనం మురికిలో రత్నాన్ని ఎత్తుకున్నట్టే. మురికే ఉంది మొత్తం అంతా. మురికిలో మనం కూడా మునిగిపోతాం. మన విశ్లేషణ కూడా మునిగిపోతాం, రాజకీయం మునిగిపోతుంది, సమాజం కూడా దీని పెట్టదు. అంటే అవాకులు చెవాకులు పేల్చుకునే రాజకీయాల్లో మనం ఎంత మాట్లాడినా, ఎన్ని విలువలు పెట్టినా అందులో వేలు పెడితే మనకు కూడా అంటది కదా, మిస్టర్ ఫ్లీన్ కూడా అంటది. కనుక రాజకీయ, ఆర్థిక, మన ఎన్నికల సంస్కరణలు కావాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దీనికి ఎవరు పిల్లి మెడకి ఎవరు గంట కట్టాలి? ఈజీవే ఉండగా ఇవన్నీ ఎందుకు చేసుకుంటారు, ఎందుకు క్రిటికల్ చేసుకుంటారు? కనుక దేశవ్యాప్తంగా ఈ రాజకీయ సంస్కరణలు, అట్లాగే మన పార్టీ సంస్కరణలు, లేకపోతే పార్టీలన్నీ వాళ్ళు ఏమున్నాయమ్మా అన్ని కూడా ఓ రకంగా చెప్పాలంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. పార్టీలన్నీ ఓ రకంగా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ఈ ప్రైవేట్ పార్టీలన్నీ అంతే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక బీజేపీ, కాంగ్రెస్ అంటే బీజేపీ ఏమో వీళ్ళకి అంటగాగితే సీట్లు రావడం లేదు, అంటగాగితే తప్ప. కాంగ్రెస్ పార్టీ కునాలిపోయింది. ఏమున్నాయి 3 ప్రాంతీయ పార్టీలు ఉండాలి. ఈ 3 ప్రాంతీయ పార్టీలు ఆయా నాయకుల కన్నసాలలో నడవాల్సిందే కదా. ప్రైవేట్ ఆస్తులుగా మారిన ప్రాంతీయ పార్టీలు ఇంతకంటే మనం వాటి నుంచి ఊహించలేము, చేయలేము కూడా. ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని నేను కోరుకునేవాడిని కాదు. కానీ జాతీయ స్థాయి రాజకీయాలు చేసే జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీల కంటే దిగజారి ప్రవర్తిస్తున్నారు, చూస్తున్నాం. మనకు తెలంగాణ, ఆంధ్ర ఉద్యమంలో చూసుకుంటే, మనకు సమైక్యాంధ్రలో చూసుకుంటే వీళ్ళు నది యువతల మాట మాట్లాడిన సందర్భం చూసినాం మనం. ఇవాళ నదీ జలాల పంపిణీలో కూడా అనేక అవాకులు వెళ్తూ స్థానిక రాజకీయాల, మన ప్రాంతీయ పార్టీల కంటే అధ్వానంగా ప్రవర్తించిన తీరు చూస్తున్నాం. అందుకని రాజకీయాలు తీర్మానాలంటే రాజకీయ సంస్కరణలు కావాలి. రాజకీయాల్లో ముఖ్యంగా పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం పెరగాలి. అధినాయకత్వం మాత్రమే నిర్ణయించడం కాకుండా ఓటు ద్వారా అట్లా చేసినప్పుడు మాత్రం సాధ్యమవుతుంది తప్ప అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీలను ఇంతకంటే మనం ఎక్కువ ఊహించలేమని అనుకుంటున్నాం. రైట్ కోటేశ్వర గారు, మరి చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఇంకొక అంశాన్ని కనుక మనం గమనిస్తే, నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యేల ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది, వాళ్ళ పనితీరు? వాళ్ళ నారా లోకేష్ ప్రజా దర్బార్ పెడితే సగం జనం అంతా అక్కడే ఉన్నారంటే మన నియోజకవర్గాల్లో సరైన వర్క్ జరిగి ఉంటే అక్కడి వరకు వచ్చేది కాదు కదా అనే మరి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి సార్. దీనిపై ఏమంటారు? ఇప్పుడు ప్రజా దర్బారుకి వెళ్ళినా లేకపోతే ఎమ్మెల్యేలకు చెప్పినా కానీ జరిగేటువంటిది ఏమీ లేదు అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు నిజంగా ఈ రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కానీ లేదా ఉమ్మడి రాష్ట్రం కానీ ఇలాంటి ప్రజా దర్బార్లు అనేకం జరిగాయి. అనేక మంది రోజువారీ జనం వచ్చి కట్టలు ఇస్తే అవన్నీ కూడా చెత్తపక్కలో పడేసినటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. అందువలన స్థానిక ఎమ్మెల్యేలు చేసేది ఏమీ లేదు, లేదా రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా చేసేది ఏమీ లేదనేది. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా డబ్బులు లేవు ఏమి చేయడానికి కూడా. డబ్బులు లేనప్పుడు ఊరికే కబుర్లు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారైనా, రేవంత్ రెడ్డి గారైనా కబుర్లు చెప్తారు. అందుకని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడొచ్చింది ఇప్పుడు మళ్ళా తెలంగాణలో పంచాయతీ ఎక్కడొచ్చింది? ఏదో మేడారం జాతరకి కొన్ని పనులు చేయాల్సి వచ్చేసరికి ఆ టెండర్లు నీ వాళ్ళకి ఇవ్వాలా, నా వాళ్ళకి ఇవ్వాలా, నాకు వచ్చేటువంటి దాన్ని నువ్వు అడ్డుకున్నావు, నీకు వచ్చేదాన్ని నేను అడ్డుకుంటాను అన్నట్టుగా సాగించాడు. అందుకని ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఈ
కొలికపూడి శ్రీనివాసరావుకి సంబంధించి ఒక కేసినేని చిన్నితోనే కాదు, ఇతనికి అక్కడ రమేష్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం కార్యకర్తల మీద మీరు యాక్షన్ తీసుకోకపోయేట్లయితే 48 గంటల్లో యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి అధిష్టాన వర్గాన్ని బెదిరించాడు ఈ శ్రీనివాసరావు మొన్న మార్చి నెలలో. అంటే ఎమ్మెల్యేలు అంటే లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే నియోజకవర్గాలు అంటే ఇక వాళ్ళ సామ్రాజ్యాలు, వాళ్ళ కోటలు, ఎవడు అటువైపు చూడటానికి వీల్లేదు, అక్కడ అంతా వీళ్ళే సాగించాలనేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. అందుకని అక్కడ తెరువురులో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు లేదా ఇతన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసి పార్టీకి అల్టిమేటం ఇచ్చారు, మీరు అతన్ని తీసేస్తారా లేకపోతే మమ్మల్ని పార్టీ నుంచి వెళ్ళిపోమంటారా. అప్పుడు కూడా మళ్ళీ ఇదే కదా, ఈ పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడి డిసిప్లినరీ పార్టీ ఫైనల్, ఎవరినైనా మేము అంత వాళ్ళైనా వదిలిపెట్టమని చెప్పాడు. మరి చెప్పిన తర్వాతే కదా ఈ చిన్న వ్యవహారం 5 కోట్ల వ్యవహారం బయటకు వచ్చింది. అందుకని నాయకులు చెప్పేవి చెప్తుంటారు, వీళ్ళు చేసేవి చేస్తుంటారు. ఇప్పుడు కూడా అంతే. చంద్రబాబు నాయుడు, నేను మళ్ళీ చివరిగా చెప్పేది కూడా అదే, చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళ మీద ఇద్దరిని చిన్నిని మీద చర్య తీసుకుంటే వచ్చేటువంటి సమస్య ఒక విధంగా ఉంటుంది కృష్ణా జిల్లాలో, ఇతని మీద చర్య తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి సమస్య మరొక విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇతను దళితుడి మీద యాక్షన్ తీసుకొని మరి చిన్ని మీద వదిలేస్తే నీ సామాజిక వర్గం కనుక నువ్వు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, దళితుడు కనుక యాక్షన్ తీసుకున్నావు అని చెప్పేసి మొత్తం రాష్ట్రం అంతటా కంపు. అందుకని ఒకవేళ చిన్ని మీద యాక్షన్ తీసుకునేట్లయితే మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ సామాజిక తరగతికి చెందినటువంటి కోటీశ్వర్లు, శతకోటీశ్వర్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కోపం వస్తుంది. అందుకని చంద్రబాబు నాయుడుకి కూడా ఒక విధంగా విపత్కరమైనటువంటి పరిస్థితి. అందుకనే ఎవరి మీద ఎలాంటి చర్య తీసుకోవాలనేది నా అభిప్రాయం. రైట్, చివరిగా రామ్మోహన్ రావు గారు కన్క్లూషన్ చెప్పండి సార్, మీరేమంటారు? మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? నేతల మధ్య సయోధ్య కుదురుతారా, లేదంటే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే నా ఉద్దేశం ఏంటంటే తీసుకునే ప్రయత్నం చేస్తాం, కాదు కానీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది నేను అనుకుంటున్నాను. రెండో, అధికార వికేంద్రీకరణ లేకపోవడం వల్ల వస్తున్న సమస్య అది అంతా. నేను పంచాయతీ సమితి అప్పటి నుంచి నేను కింది స్థాయి ప్రజాప్రతినిధి, వార్డు మెంబర్గా, సర్పంచ్గా, మండల అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని. గతంలో అధికార వికేంద్రీకరణ బాగా ఉండేది. మీరు ఇప్పుడు అధికార కేంద్రీకరణ ఎన్ని రోజులు చేస్తారో అంత అధిష్టాన వర్గం పైదాకా తీసుకుంటారో, ఎమ్మెల్యేల ఎంపీల ఏమంటారు రాజకీయ నడుస్తుందో, సామ్రాజ్య రాజకీయ నడుస్తుందో, అది సమస్య వస్తుంది. అధికార వికేంద్రీకరణ చేయండి. నిజంగా వీళ్ళకి ఏముండదు కదా, అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకున్నారు? చట్టసభల్లో ప్రజోపకరమైన చట్టాలు మాత్రం చేయడానికి వెళ్తున్నారు. గతంలో ఇది లేకుండే. సమితి పాయింట్ ఉంటే గతంలో మొత్తం 47 శాఖలు సమితి ఆధీనంలో ఉండేవాళ్ళు. వెనకటి చూస్తే 87లో ఎప్పుడైతే మండలాలు వచ్చినాయో, మండల వ్యవస్థ వచ్చిన తర్వాతనే ఎమ్మెల్యేలు ఎంపీల పెరిగింది. గతంలో ఎమ్మెల్యేకి విలువే లేదు పెద్దగా. ఎమ్మెల్యే కంటే సమితి పాయింట్ చాలా శక్తివంతంగా ఉండేవాడు. సమితి పాయింట్ వెంబడి పోయేవాడు, ఎమ్మెల్యే కార్యాలయం ఉండేవాడు. అందుకంటే అధికార వికేంద్రీకరణ దీని పరిష్కారం. అధికార కేంద్రీకరణ అయినన్ని రోజులు ఈ కుంభకోణం జరుగుతూనే ఉంటాయి. అన్ని పార్టీల విషమ పరీక్షనే కనుక దాని వైపు పోవాలంటున్నాడు. కొన్ని రాజకీయ సంస్కరణలు కానీ ఎన్నికల సంస్కరణలు చేయకుండా ఏ పార్టీకైనా తలడిపి మారుతుంది. ఇంటిలోని పోరు పోవాలంటే అధికార వికేంద్రీకరణ చేస్తే తప్పనిసరి ఈ రూపం అవ్వడం జరుగుతుంది. రైట్ సార్, ఇవాళ డిబేట్లో పాల్గొన్నటువంటి కోటేశ్వరరావు గారికి అలాగే రామ్మోహన్ రావు గారికి ఇద్దరికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.